ఫైనల్లీ మనమైతే హాస్టల్కి వచ్చేసినాం అనమాట. ఇన్ని రోజులు మంచిగా ఇంట్లో హోమ్ ఫుడ్ ఇంకా నాకు ఇష్టమైన థింగ్స్ అన్నీ చేశాను. బట్ ఇంకా తట్టబుట్ట సదురుకోవాల్సిన టైం అయితే వచ్చింది. ఇంక అన్ని లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటా ఉన్నానన్నమాట. గుండె లోతులో చాలా బాధ ఉంది. బట్ అవన్నీ హోల్డ్ చేసుకుంటా ఉన్నా. హోమ్ ఈజ్ లైక్ కంఫర్ట్ జోన్ అనమాట. ఇంట్లో ఉంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది, ఏ ఫియర్ ఉండదు. బట్ ఇంకా బయటికి వెళ్తేనే ఏదో ఒకటి సాధిస్తాం అనేసి అయితే బయటకు వెళ్ళాను. ఇంకా బై ద వే అంత షాపింగ్ అయితే చేసాం. ఇంకా హాస్టల్కి కావాల్సిన బాటిల్స్, టిఫిన్ బాక్సెస్, బ్రషెస్, ఇంకా మిర్రర్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ తీసుకొని ఉంటాయి అనమాట. ఇక చాలా బాధ అవుతా ఉందన్నమాట. ఒకసారి మా పేరెంట్స్, మై మామ్ ఈజ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ప్రతి దగ్గరకు వస్తుంది అనమాట. ఎవ్రీ లిటిల్ థింగ్కి తనైతే పక్కనే ఉంటుంది. ఇప్పుడు నా హాస్టల్ జాయినింగ్కి కూడా, సో ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చింది, డిగ్రీలో ఉన్నప్పుడు వచ్చింది, ప్రెజెంట్ కూడా వస్తూ ఉంది. సో మా మమ్మ అయితే ఎప్పుడు నా పక్కన అట్లనే ఉంటుంది అనమాట. చిన్నపిల్లలాగానే చూసుకుంటూ ఉంటుంది. అండ్ ఇంకా హాస్టల్కి రాగానే మా మమ్మ అయితే అన్ని ఇప్పించింది నాకు కావాల్సిన ఐటమ్స్. సో ఇది హాస్టల్ విషయానికి వస్తే చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. సో ఎప్పుడన్నా దీని రూమ్ టూర్ కూడా చేద్దాం. సో ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా కష్టమవుతుంది అనమాట. ఎందుకంటే మనం కొత్త యూట్యూబర్ కదా ఇంకా హాస్టల్లో. సో అదనమాట మనకి. ఇంకా ఈరోజు వచ్చేసి నైట్కి మొత్తం కూర్మా లాగా